ఒక కమెంట్ కి రిప్లై ఇద్దాము అత్త బిడ్డలకి బంగారు బిడ్డలకి. ఎందుకంటే ఒకే క్వశ్చన్ 2 రకాలుగా వస్తాయి కాబట్టి. ఫస్ట్ అయితే ప్రయారిటీ బంగారు బిడ్డలకు బా. 1-2 విషయాల గురించి మీరు షేర్ చేసుకుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా అనేసి అడుగుతా ఉంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగా అంటే చిన్నగా కాదులే, జాబ్ స్టార్టింగ్ అప్పుడు నాకు ఒక ఎంఎన్సీలో జాబ్ వచ్చింది. అది తోప్ కంపెనీ అనమాట నా ఫ్రెండ్ సర్కిల్లో. ఇంకా నేనైతే పిల్ల బచ్చా కదా, లైఫ్ సెట్ అనే ధీమాలో ఉన్నాను. ఇంకా అదే హ్యాపీనెస్ లో ఇంటికి వచ్చాము. తర్వాత మళ్ళీ బయలుదేరుతున్నాము బెంగళూరుకి. కంపెనీ బెంగళూరులో ఉన్నింది. అప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తా అంటే మాకు దగ్గర మనిషి, ఒక పెద్ద మనిషి వచ్చినాడు. ఇంకా ఆయన వచ్చి ఎక్కడ పని చేస్తామా అంటే నేను ఫుల్ ఖుషిగా కంపెనీ పేరు చెప్పినాను. అంతే ఆయన గబాని కాల్ సెంటరే కదా, అంత మాత్రానికి బ్యాగ్లు ఎత్తుకొని ఇంత కష్టపడి మోసుకొని ఎందుకు పని చేయాలి, గుమ్మున పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా అన్నాడు. అప్పుడు దాకా ఉన్న నా హ్యాపీనెస్ మొత్తం పూసింది. నిజానికి నేను తిరిగి ఆన్సర్ ఇచ్చే ధైర్యం కూడా చేయలే. ఎందుకురా అంటే ఆ టైంలో మనం ఓన్లీ క్వశ్చన్స్ తీసుకునే రకం అనమాట, ఆన్సర్ ఇచ్చే రకం కాదు. నిజానికి ఆయన కూడా నా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, గ్యాప్ ఇవ్వలేదు. కేర్లెస్ గా నవ్వుతా మా డాడీని చూసి, ఏంది రవి నువ్వు ఆడబిడ్డ ఎట్లా చెప్తే అట్లా వింటావా అని అన్నాడు. మా డాడీ దగ్గర ఆన్సర్ లేదు, నేను ఆన్సర్ ఇవ్వకూడదు, నేను ఆన్సర్ ఇస్తే నోరు ఎక్కువ పొగరు అంటారు కాబట్టి భయము. నేను మా డాడీ ఒకరినొకరిని చూసుకునే ధైర్యం కూడా చేసుకోలేదు. నేను సైలెంట్ గా బస్ ఎక్కి వెళ్ళిపోయినా, మా డాడీ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ మనిషికి ఎవరన్నా జాబ్ చేస్తున్నారా అంటే అది కాల్ సెంటరే అవుతుంది, అది చీప్ అంతే, ఆడవరకు తెలుసు. ఐటీ అని, నాన్ ఐటీ అని, వాయిస్ అని, నాన్ వాయిస్ అని, ఇట్లా చాలా ఉంటాయని అస్సలు ఆయన తెలీదు. అక్కడ తప్పు ఆయనది కాదు, తప్పు నాది. ఆయనకి ఎంత మాత్రం అర్థమవుతుందని తెలియకుండా నేను నా గురించి చెప్పినాను. ఆయనకి అర్థమైనంత ఆయన తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 లీటర్ ఆఫ్ జ్యూస్ ఉంది అనుకోండి, నేను ఫుల్ హ్యాపీగా ఉండి వేరే వాళ్ళు వచ్చి అడిగితే 1 లీటర్ ఉంది కదా అని వాళ్ళకి పోస్తానే ఉన్నాను. కానీ ఇక్కడ రియాలిటీ ఏమరా అంటే వాళ్ళ దగ్గర 20 ml బాటిల్ ఉందంతే. సో వాళ్ళు 20 ml తీసుకుంటారు, 1 లీటర్ తీసుకోరు. మన దగ్గర ఎంత ఉన్నా కూడా పోయేటప్పుడు నీ బాటిల్ ఖాళీగా ఉంది, నా బాటిల్ నిండుగా ఉంది, సో నేనే గొప్ప అనేసిపోతారు. అసలు అది వాళ్ళ తప్పే కాదు, తప్పు అంతా మనదే. మన దగ్గర జ్యూస్ ఉందిరా అంటే గుమ్మున మనం తాగాలంతే, ఎవరు చెప్పకుండా. అప్పుడు మన హ్యాపీనెస్ మనతోనే ఉంటది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను రా అంటే, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ అయినా రియల్ లైఫ్ లో అయినా కూడా 20 ml బాటిల్ వాళ్ళు ఉన్నారు, 2 లీటర్స్, 10 లీటర్స్, 100 లీటర్స్ బాటిల్ వాళ్ళు కూడా ఉన్నారు. అది కనుక్కోవడం మనకు కష్టము. సో మనం 1 లీటర్ బాటిల్ తో హ్యాపీగా అయినా సాడ్ గా అయినా మంది మనతోనే ఉంటే హ్యాపీగా ఉంటది అనిపిస్తుంది నాకు. నేను అప్పుడప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను ఏమి చెప్పను, అయినా 95% నన్ను అర్థం చేసుకుంటారు చాలా మంది మీలో. నేను మీ కమెంట్స్ అన్ని చూస్తాను, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి అట్లే ఉండిపోయిన మాటలు చాలా ఉంటాయి, కదిలిస్తే చాలా మహాడేస్తాను. మళ్ళీ వర్క్ లో పన్నారా అంటే దాన్ని కంటిన్యూ చేయను, మర్చిపోతాను. తల తోక లేకుండా మహాడేది ఎందుకు రా అనేసి చాలా వరకు నేను మాట్లాడను. అట్లా కొన్ని భయాల వల్ల, ఇంకా కొన్ని రోజులు ఈ వర్క్ వల్ల షేర్ చేసుకోవడమే నాకు అలవాటు పోయింది. రియల్ లైఫ్ లో కూడా నేను ఇట్లే ఉంటాను. మీరందరూ బంగారు బిడ్డలు, నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారని. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఇంకా అత్తి బిడ్డలకి ఈ ఛానల్లో తినడం, తిరగడం, కొనడం ఇవే వస్తాయి. మీరు అడుగుతున్నట్టు ఆ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్, జాబ్, ఎడ్యుకేషన్ కంటెంట్ అస్సలు రాదు. నేను 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నా, 500K సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఇదే మాట చెప్తున్నాను. దాన్ని రూడ్ అనుకున్నా, రాంగ్ అనుకున్నా నాకు ఓకే. మీ టైం వేస్ట్ అవ్వద్దని నేను ముందే చెప్పేస్తున్నాను క్లియర్ గా.